మన మాస్ మహారాజా రవితేజ గారైతే 'ఇరుముడి' మూవీ పైన పిచ్చ హైప్ క్రియేట్ చేస్తున్నాడు. కొన్ని అప్‌డేట్స్ వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుపోతున్నాయి. ఆ లెవెల్‌లో ఉంటున్నాయి అప్‌డేట్స్ మాత్రము. ఆ అప్‌డేట్స్ ఏంటనుకుంటున్నారా? చెప్తా. అంతకు మన ఛానల్ ఫస్ట్ టైమ్ వస్తే మాత్రం ఆ లైక్, షేర్, సబ్‌స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం బూస్టింగ్‌గా ఉంటుంది. ఇలాంటి మంచి అప్‌డేట్స్ మీ ముందుకు వస్తూనే ఉంటాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి చెప్పాలంటే, ఈ మూవీ చాలా మంది మలయాళం మూవీ 'మాళికాపురం' మూవీకి రీమేక్ అనుకుంటున్నారు. ఈ మూవీ రీమేక్ అస్సలు కాదు. శివ నిర్వాణ గారు రాసుకున్న ఓన్ స్టోరీ ఇది. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు ఈ 2026 దసరాకి వస్తుందనుకున్నారు. కానీ ఇంకా అంతకంటే ముందే రాబోతుంది. జూన్ లేదా జూలైలో ఈ మూవీ మన ముందుకు వస్తుంది. ఇక 'ఇరుముడి' మూవీ అప్‌డేట్స్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు మూవీ మొత్తంలో మన రవితేజ గారు దాదాపు 50% మనకు అయ్యప్ప స్వామి భక్తుడిగా అయ్యప్ప మాలలో కనిపించబోతున్నాడు. సెకండ్ వన్ వచ్చేసి నల్లమల అడవిలో ఫారెస్ట్‌లో కొన్ని యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయట. ఇందులో మన రవితేజ గారికి బదులుగా డూప్‌ని వాడదామంటే మన రవితేజ గారు అస్సలు ఒప్పుకోకుండా నేనే చేస్తాను. ఎలాంటి డూప్ అవసరం లేదు అని తనే యాక్షన్ సీన్స్ చేస్తున్నాడు. అండ్ ఈ యాక్షన్ సీన్స్ మాత్రం మూవీలో మెయిన్ హైలైట్‌గా నిలుస్తాయట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకు టైగర్‌తో కూడా ఒక ఫైట్ ఉండే అవకాశం ఉందంటున్నారు. అది కూడా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అఫీషియల్ అప్‌డేట్స్ అయితే ఏమీ లేవు. కానీ మన రవితేజ గారు అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళే ఆ ప్రయాణంలో టైగర్ వచ్చి వెళ్తుందా? లేదంటే టైగర్ తోటే ఫైట్ ఉంటుందా? అనేది మాత్రం ఇంకా చెప్పలేము. కానీ టైగర్ మాత్రం ఖచ్చితంగా మూవీలో ఉండబోతుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మూవీ మాత్రం ఫుల్ లెంత్ ఎమోషనల్ గానే ఉంటుందంట. అదేంటంటే తన కూతురు మరి తప్పిపోతుందా? కిడ్నాప్ అవుతుందా? ఇది తెలీదు. కానీ తన కూతురు కోసం అయ్యప్ప స్వామి భక్తుడిగా మాల వేసుకొని తనకి ఇడుముడి కట్టుకొని అడవిలో వెళ్తూ ఉంటాడు. ఈ ఎమోషనల్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయి. అండ్ మన రవితేజ గారు ఎప్పుడు కూడా మనం ఎమోషనల్‌గా కనెక్ట్ చేయలేదు. అలాంటిది ఇప్పుడు ఎమోషనల్‌గా మన ముందుకు రాబోతున్నాడు. ఫ్యామిలీ కంటెంట్‌తో మన ముందుకు రాబోతున్నాడు. అండ్ ఈ మూవీ పైన ఎక్స్‌పెక్టేషన్స్ మాత్రం పీక్స్‌లో పెరుగుతున్నాయి. మనకు ఈ మూవీ పైన క్రియేట్ అయినంత హైప్ లాస్ట్ ప్రీవియస్ మూవీస్‌లలో మన రవితేజ గారు ఏ మూవీ పైన కూడా ఇంత హైప్ క్రియేట్ కాలేదు. అప్పుడెప్పుడో 'డిస్కో రాజా' మూవీ పైన బాగా హైప్ క్రియేట్ అయింది. అండ్ 'టైగర్ నాగేశ్వరరావు' పాన్ ఇండియా మూవీ పైన బాగా హైప్ క్రియేట్ అయింది. కానీ ఈ 'ఇరుముడి' మూవీ ఆ 2 మూవీస్‌ని డామినేట్ చేసి ఈ మూవీ ఇంకా ఎక్కువగా హైప్ క్రియేట్ చేసింది. పోస్టర్ రిలీజ్ చేసిన జస్ట్ 24 అవర్స్‌లో కొన్ని మిలియన్ వ్యూస్‌తో అండ్ మిలియన్ లైక్స్‌తో ఈ మూవీ పోస్టర్ మాత్రం దూసుకుపోయింది. ఈ 2026లో ఈ మూవీకి క్రియేట్ అయినంత హైప్ ఏ మూవీ కూడా ఇంతవరకైతే క్రియేట్ కాలేదు. మూవీ కాస్ట్ గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మన 'రవితేజ' గారు హీరో అండ్ 'ప్రియా భవాని' గారైతే హీరోయిన్. అండ్ కూతురి పాత్ర ఎవరు చేస్తున్నారో ఇంకా తెలీదు. ఇక డైరెక్టర్ గారొచ్చేసి మనకు 'శివ నిర్వాణ' గారు. మూవీ అయితే మనకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ లెంత్ ఎమోషనల్ గానే ఉండబోతుంది. అండ్ తన కూతురు స్టోరీ గురించే ఉండబోతుంది. తన కూతురి కోసము తండ్రి ఎలాంటి త్యాగాలు చేశాడు, ఎలాంటి సాక్రిఫైసెస్ చేశాడు అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఏం జరిగింది అనేది మూవీ యొక్క స్టోరీ. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుంది. మన మాస్ రాజా ఈ మూవీతో గట్టిగా ఇవ్వబోతున్నాడు. అండ్ క్లారిటీగా అర్థమైపోతుంది. మూవీతో మన మాస్ మహారాజా అయితే ఖచ్చితంగా కమ్‌బ్యాక్ ఇస్తున్నాడని. మూవీ ఎంతో దూరంలో లేదు. మనకు జూన్ లేదా జూలైలో మనకు ఖచ్చితంగా మన ముందుకొస్తుంది. ఇప్పటికైతే 'ఇరుముడి' మూవీ నుంచి ఇవి అప్‌డేట్స్ వచ్చాయి. ఇలా ఏ అప్‌డేట్స్ వచ్చినా నేను ఖచ్చితంగా వీడియో చేసి మీకు అందిస్తూనే ఉంటాను. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం, జెన్యూన్ అప్‌డేట్స్ కోసం మన ఛానెల్ రెగ్యులర్‌గా ఫాలో చేస్తూనే ఉండండి. అండ్ ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్‌లో పిన్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.